పార్టీల సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు కాక, విధానాలు ఎలాగైనా ఉండొచ్చు కాక, ఆ రెండు పార్టీలు బద్ధ శత్రువులైనా అక్కడ మాత్రం నాకు నువ్వు నీకు నేను అంటున్నాయి. అనునిత్యం సమరానికి సై అంటే సై అంటున్నా, రోజు కయ్యానికి కాలు దువ్వుతున్నా ఆ ప్రాంతంలో మాత్రం దోస్తులం అంటూ చట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతున్నారు. నీకు తోడు నేను, నాకు తోడు నీవు అంటూ గాల్లో తేలిపోతున్నారు. అధికారమే లక్ష్యంగా పాలు నీళ్లలా కలిసి పనిచేసుకుంటున్నారు. ఇంతకీ అధికార ప్రతిపక్ష నాయకుల కలయిక ఎక్కడ జరిగింది? వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారనే చర్చ ఎక్కడ జరుగుతోంది? ఆ జిల్లా ఏది? వాచ్ ది స్టోరీ. నాయకుల అంతిమ లక్ష్యం రాజకీయంగా లబ్ధి పొందడమే. ఎన్నికలు ఏవినా తమ పార్టీ జెండా ఎగరవేయడమే. దీనికోసం అవసరమైతే ఎజెండాలు పక్కన పెడతారు. సైద్ధాంతిక వితృకులతోనూ కరచాలనం చేస్తారు. మున్సిపల్ ఎన్నికలు సైతం అందుకు మినహాయింపు ఏమాత్రం కాదు. రాజకీయ అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరితోనైనా సర్దుకుపోవడానికి, పొత్తులతో హత్తుకోవడానికి సమయం, సందర్భాన్ని బట్టి వ్యవహరిస్తుంటాయి. దీంతో చిత్ర విచిత్రంగా అంతర్గత అవగాహనలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలో ఒక్కో చోట ఒక్కో పార్టీతో జతకడతాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష దోస్తీ లేనప్పటికీ క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఎన్నికల వంటి సందర్భాల్లో కొన్ని అనూహ్య సమీకరణాలు, తెరచాటు పొత్తులు కనిపించాయి. బహిరంగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర విమర్శలు చేసుకున్నప్పటికీ బీజేపీని ఎదుర్కోవడానికి లేదా మున్సిపల్ ఎన్నికల్లో అధికార బలాన్ని నిలబెట్టుకోవడానికి స్థానిక స్థాయిలో అవగాహనలతో ముందుకు వెళ్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత విచిత్రమైన, ఆసక్తికరమైన సమీకరణాలకు తెరలేపాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల కంటే స్థానిక గెలుపు గుర్రాలే కీలకం కావడంతో చాలా చోట్ల అనూహ్య పొత్తులు కనిపించాయి. వినడానికి వింతగా ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం అదే జరిగింది. నిత్యం ఉప్పు నిప్పులాగా ఉండే రెండు పార్టీలు ఒకటయ్యాయి. ఈ అనూహ్య కలయికను చూసి ముక్కున వేలేసుకుంటున్నారట అక్కడి ప్రజలు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఈ జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారాలు ఒకరినొకరు పుట్టుపుట్టుగా తిట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటయ్యాయి. అంగి ఏర్పడ్డ కామారెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్లలో వీరి మైత్రి చిగురించింది. ఎవరి ఊహకు అందని విధంగా ఈ రెండు పార్టీలు కలిసి పదవులను పంచుకోవడం రాజకీయ వర్గాలు దుమారం రేపుతుందట. రాష్ట్ర స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉప్పునిప్పులా ఉంది. కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఒక్కటయ్యాయి. మేయర్, చైర్మన్ పీఠాలను అందించుకున్నాయి. అయితే ఈ రెండు పార్టీల కలయికపై అటు బీజేపీ నేతలు బగ్గుమంటున్నారట. నైతిక విలువలు పక్కన పెట్టి రెండు పార్టీల కలయికతో ఈ రెండు ఒకటేనని నిరూపించారని అంటున్నారట. పలువురు అగ్రనేతలు ఇతర పార్టీల అనైతిక పొత్తులపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ స్థానిక సమీకరణాలు ఎప్పుడు భిన్నంగానే ఉంటాయి. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలో నాయకత్వం వ్యక్తిగత ప్రాబల్యంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న స్థానిక కౌన్సిలర్లు మాత్రం తమ ఉనికిని కాపాడుకోవడానికి పార్టీల మధ్య ఉన్న గీతలను చెరిపివేశారు. ముఖ్యంగా మొన్న జరిగిన కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ పార్టీకి తగిన మెజారిటీ దక్కలేదు. పూర్తిస్థాయి మెజారిటీ ఎవరికీ ఇవ్వలేదు కామారెడ్డి వాసులు. మొత్తం 49 స్థానాలకు 25 మ్యాజిక్ ఫిగర్ను ఏ పార్టీ సాధించలేదు. అధికార కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలే గెలుపొందగా బీజేపీ 16, బీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్లు 3 స్థానాలు గెలుపొందారు. దీంతో కామారెడ్డిలో హంగి ఏర్పాటైంది. ఫలితాల అనంతరం తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అయితే 2 రోజుల పాటు హైడ్రామా కొనసాగింది. కామారెడ్డి పీఠం ఎవరికి దక్కుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నాయి. ఈ మేరకు ఒకరికొకరు సహకరించుకున్నారు. చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణి, వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి క్యాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు మద్దతుగా బీఆర్ఎస్కు మద్దతుగా కాంగ్రెస్ ఓట్లు వేసుకున్నారు. ఊహించని పరిణామంతో బీజేపీ నేతలు షాక్ అయ్యారట. ఈ పొత్తుపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఒక రేంజ్లో ఫైర్ అయ్యారట. ఇటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకైక కార్పొరేటర్గా గెలిచిన అభ్యర్థి విజయలక్ష్మి కాంగ్రెస్కు ఓటేశారు. అటు ఎంఈఎం, ఇటు బీఆర్ఎస్ మద్దతుతోటి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు, ఎక్సాఫిషియో ఓట్లు కలిపితే మొత్తం సంఖ్య 65. అయితే 33 ఓట్లు సాధించిన వారికి మేయర్ పీఠం. ఇక్కడ కాంగ్రెస్కు 17 స్థానాలు, ఎంఐఎంకు 14 స్థానాలు, బీజేపీకి 28 స్థానాలు, బీఆర్ఎస్ 1 స్థానంలో గెలువగా కాంగ్రెస్ పార్టీకి 2 ఎక్సాఫిషియో ఓట్లు, బీజేపీకి 3 ఎక్సాఫిషియో ఓట్లు వచ్చాయి. మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్కు 34 ఓట్లు, బీజేపీకి 31 ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్లు కలిసిపోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమారాణి మేయర్గా, ఎంఐఎం అభ్యర్థి తహసీన్ను డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారు. ఈ రెండు పరిణామాలతోటి కాశ్యాం పార్టీ నాయకులు షాకు గురికాక ప్రజలు ముక్కున వేలేసుకున్నారట. ఏంటి అజాత శత్రువులు కలవడం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.
మొత్తానికి జిల్లాలో జరిగిన పరిణామాలపై ప్రజలు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరోవైపు ఈ కలయిక ఎంతకాలం కొనసాగుతుందో, కలకాలం పాలు నీళ్ళలా కలిసి ఉంటారా లేక ఉప్పు నిప్పులా విడిపోతారా తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.